ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 334 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఏకంగా జాబితా నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పార్టీల గుర్తింపును రద్దు చేశారు. అసలు ఈసీ లిస్ట్ నుండి తొలగించిన పార్టీలేంటి, ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది? కేంద్ర ఎన్నికల సంఘం 2019 నుంచి ఏ ఒక్క ఎన్నికల్లోనూ పాల్గొనని 334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుండి తొలగించింది. ఈ పార్టీలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి. మొత్తం 2854 గుర్తింపు లేని రాజకీయ పార్టీలో ఇప్పుడు 2520 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పార్టీలు కార్యాలయాలు లేకుండా, రాజకీయంగా కూడా ఎలాంటి యాక్టివ్నెస్ లేకుండా కొనసాగుతున్నాయని ఎన్నికల సంఘం గుర్తించింది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే సెక్షన్ 29A ప్రకారం లిస్టు నుంచి తొలగించారు. ఈ చట్టం ప్రకారం రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్న ఏదైనా సంఘం పన్ను మినహాయింపులు వంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందుతుంది. అయితే 6 సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలోనైనా పాల్గొనని పార్టీలు ఈ హక్కులకు అర్హులు కాదని భావించి వాటిని తొలగించినట్లు ఈసీ తెలిపింది. జాబితా నుంచి తీసేసిన పార్టీలు ఇకపై తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టలేవు. గతంలో కొంతమంది అభ్యర్థులు ఆదాయపు పన్ను చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టాలను ఉల్లంఘించినట్లు ఈసీ చెబుతోంది. ఎన్నికల సంఘం దగ్గర ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు ఉండగా 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి.